హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. సో వేస్ట్ క్లాత్లు మనకి చాలానే మిగులుతాయి మనం ఏదైనా కటింగ్స్ చేసుకున్నప్పుడు. సపోజ్ ఇది చూడండి, ఇది ఒక డ్రెస్ మెటీరియల్కి సంబంధించిన మిగిలిన వేస్ట్ క్లాత్ అనమాట. ఇలాంటి క్లాత్స్ అనేవి మనం పడేస్తాం. సో ఇట్లాంటి మీ దగ్గర చాలానే ఉంటాయి కదా. ఇలాంటి వాటిని కూడా మనకి ఉపయోగపడే రకంగా ఏ రకంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది. కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ దీనికోసం నేను ఈ క్లాత్ తీసుకున్నానండి. ఓకేనా. సో ఈ డ్రెస్ మెటీరియల్ కట్ చేయగా మిగిలిన క్లాత్ ఇది. ఇంత చిన్న క్లాత్తో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏంటంటే ఇది చూడండి, ఇది ఫోల్డ్లో ఉంది. ఫస్ట్ ఇటు పక్క నుంచి దీన్ని లెవెల్ చేసేస్తాం. అంటే క్లాత్ ఒకటి పైన కొంచెం జరిగి ఉంది కిందది, అలా కాకుండా లెవెల్ చేస్తున్నాను. లెవెల్ చేసి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్. ఓకేనా. 3.5 ఇంచెస్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ చివరి నుంచి ఇక్కడికి 3.5 ఇంచుల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. దీని మీద ఆల్రెడీ బ్లాక్ డిజైన్ ఉంది కాబట్టి అక్కడక్కడ బ్లాక్ కనబడకపోవచ్చు, అందుకే నేను చెప్తున్నాను. 3.5 ఇంచుల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే పొడవులో ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే కనుక కిందకి చూడండి, నేను 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తానండి. సో 15 కాకుండా మీరు 20 ఇంచుల వరకు కూడా మీ ఇష్టం అన్నమాట. మీరు 20 ఇంచెస్ లోపు ఎంతైనా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. 15 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేసి దీన్ని కట్ చేసేస్తాను. అంటే మనకి వెడల్పు 3.5 ఇంచులు, పొడవు 15 నుంచి 20 ఇంచులు. మీకు కంఫర్ట్నెస్ మీరు చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోండి. నేనైతే 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సరే, ఇది 16 ఉంది, 16 దగ్గర పెట్టేస్తానులేండి. ఓకే, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను కటింగ్ చేసుకోవడం కోసం. లేదు పాయింట్స్ ద్వారా మీరు కట్ చేసేసుకోగలనంటే కట్ చేసుకోండి. ఓకే, ఈ మార్కింగ్ చేసిన లైన్ని కట్ చేసేసి ఇది విడదీసేయండి. విడదీసాక ఫస్ట్ చిన్న ఫోల్డ్, జస్ట్ ఒక 1/4 ఇంచులో చిన్న ఫోల్డ్ అటు ఇటు రెండు కట్ చేసాం కదా, రెండిటికి కూడా వేసేద్దాం. ఓకే, రెండు ఇలా కుట్టేసిన తర్వాత ఇది చూడండి, దీన్ని ఇలా మడిచి రెండిటికి కూడా చివర 1/4 ఇంచులో కుట్టు వేయండి. ఓకేనా. మనం ఎటువైపు అయితే చివర ఫోల్డింగ్ చేసామో అటువైపే ఇలా మడుస్తున్నాం. మడిచి ఒక 1/4 ఇంచులో చివర కుట్టు వేసుకోవాలి. రెండిటికి కూడా వేసేయండి. డబుల్ స్టిచెస్ వేసేయండి, గట్టిగా ఉంటుంది. ఓకే, ఇలా కుట్టిన తర్వాత మీ మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదండి, పెద్ద కుట్టు పెట్టుకుని జస్ట్ ఒక లైన్ ఇలా స్టిచ్ చేయండి. అంటే మనం స్టిచ్ మొదలు పెట్టేటప్పుడు స్టిచ్ లాక్ చేస్తాం కదా, అస్సలు లాక్ చేయకుండా జస్ట్ ఒక లైను ఇక్కడ కుట్టండి. రెండిటికి కూడా ఓకే కుట్టేసి ఒక చీపురు పుల్ల తీసుకోండి.
ఓకే, తిరిగేసేటప్పుడు యాక్చువల్గా ఇది వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి కట్స్ ఇచ్చుకున్నా పర్వాలేదు, ఇచ్చుకోకపోయినా పర్వాలేదు. ఓకేనా, మీకు బాగా తిరుగుతుంది అనిపిస్తే కట్స్ ఇచ్చుకోండి. వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు యాక్చువల్గా మనం తిరిగేసేది ఎప్పుడైనా క్రాస్ పీసులు తీసుకుంటాం కదా, క్రాస్ పీసే తీసుకోవాలి అనేది కూడా లేదు దీనికి. మీకు స్ట్రైట్ పీస్ తిప్పడం కష్టంగా అనిపిస్తే క్రాస్ పీస్ తీసుకుని ఇలా చేసుకోండి. సో ఒక చీపిరి పుల్లతో ఓకే దీన్నిలాగా లోపలికి తోసుకోండి, ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి బయటికి తీసిరండి. మొత్తం వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత ఈ చీపురు పుల్లని ఒకసారి లోపలికి పెట్టి మీరు గట్టిగా అంటే మనం లూజ్ కుట్టు వేసాం కదండి, ఆ కుట్టు ఊడిపోతుంది. ఓకే, ఒకవేళ ఉడకపోతే ఇలా చిన్నది చూసుకొని సీమ్ కట్టర్తో కట్ చేసేయండి. ఓకే చూడండి, అలాగా అది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. చిన్నది ఓపెన్ అయితే మీరు చక్కగా తీసేయచ్చు దాన్ని. ఓకేనా, ఓపెన్ అయిపోయిందా? ఓపెన్ అయిన దాన్ని ఒకసారి చక్కగా సర్దుకోండి ఇలాగా. ఓకే, అంటే రెండు పక్కలా కూడా మీకు ఓపెన్గానే ఉంటుంది. మనం తిరగేసాం అనమాట. రెండు కూడా ఇలాగే చేసుకోవాలి. ఓకే, అది అలా ఓపెన్ చేసుకోవడానికి లూజ్ కుట్టేయమని చెప్పానండి. సో మనకి చక్కగా ఓపెన్ అయిపోద్ది అనమాట ఇలాగా. ఓకే, రెండింటినీ కూడా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా మనం పొడవు 16 ఇంచీలు తీసుకున్నాం కదా, మీరు ఎంత పొడవు తీసుకుంటే అందులో సగం. ఓకేనా, ఎలాస్టిక్ ఉంది కదండి, మాస్క్కి ఏ ఎలాస్టిక్ యూస్ చేసామో అలాంటి ఎలాస్టిక్, లేదంటే మీరు ఆ బ్యాండ్స్లో మనకు వస్తాయి కదా, హెయిర్ బ్యాండ్స్లో కొంచెం ఇలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది ఎలాస్టిక్ అనేది. అలాంటి ఎలాస్టిక్ మీకు అవైలబుల్గా ఉంటే అదైనా వేసుకోండి, అదైనా బాగానే ఉంటుంది. ఓకే, 8 ఇంచెస్, మనం 16 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి పొడవు 8 ఇంచెస్ ఇది తీసుకుంటాం. ఓకే, 2 తీసుకోండి. రెండు తీసుకొని ఈ ఎలాస్టిక్ని ఒక పిన్నీస్కి ఇలా గుచ్చి దీనికి ఇలా పెట్టండి ఒకవైపు. ఓకేనా, ఇదే ఎలాస్టిక్కి రెండో వైపు ఒక పెద్ద పిన్నీస్ పెట్టుకొని దీన్ని లోపల నుంచి అటుపక్కకి తీసుకెళ్ళండి. ఓకే, ఎలాస్టిక్ బయటకు వచ్చింది కదండి అటు. ఇప్పుడు ఈ పిన్నీస్ తీసేయండి. తీసేసి ఈ ఎలాస్టిక్ని పట్టుకోండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పిన్నీస్ కూడా తీసేసి ఓకే దీన్ని ఇలాగా ముడేసేయండి. ఒక 2 ముళ్ళు వేయండి, 2, 3 వేసుకోండి పర్వాలేదు, గట్టిగా ఉంటుంది తెగిపోకుండా. వేసారు కదా, వేసిన తర్వాత రెండోది కూడా ఇలా వేసేయండి, చెప్తా. రెండోది కూడా సేమ్. ఓకే, ఇలా వేసిన తర్వాత ఒక పక్కకి ఇలా లాగండి. మనం ఆ ప్యాంట్కి బొందెక్కించి
చివరి ఎడ్జ్ లోపలికి వెళ్ళిపోవడానికి లాగుతాం కదండి, అలా లాగితే మీరు వేసిన ముడి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, వెళ్ళిపోయిందా? కనిపించట్లేదు కదా. సేమ్ ఇది కూడా అంతే. జస్ట్ ఎలాస్టిక్ని ఇలా లాగి దీన్ని ఇటు సర్దేయండి. సర్దేస్తే ఆ ముడి ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ చేసుకుంటే దీని పని అయిపోతుంది. చేసేద్దాం. చూడండి, దారాన్ని ఓకే ఇలా తీసుకోండి. ఒక పక్కన చూడండి ఇలాగా రింగ్ వచ్చినట్టు, ఒక పక్కన ఇలాగా 2 ప్యాట్లు మనం అలా తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ఎక్కించుకోండి. సూదిలో చేతి సూది ఉంటుంది కదండి, చేతి సూదిలో ఎక్కించండి. ఎక్కించి ఈ రింగ్ ఏదైతే ఉందో ఇది పెద్దగా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఒక ఎడ్జ్ని ఇంకొక దాంట్లోకి లోపలికి తోసేయండి. చేత్తో తోసుకోవడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే చీపిరి పుల్లో ఏదో ఒకటి తీసుకుని ఇలాగ లోపలికి పెట్టేయండి. పెట్టేసి ఈ రింగ్ ఎందుకు పెద్ద తుంచుకోమన్నానంటే ఇలా తీసి ఈ సూదిని రింగ్లోకి లాగితే మనకు అక్కడ నాట్ అనేది అసహ్యంగా కనబడదు అనమాట. మనం సూదిలోకి దారం ఎక్కించి దారాన్ని ఇలా అంటే ఒక ముడి పడుతుంది. అలా ఇక్కడ కుడితే ఆ ముడి కనిపిస్తుంది కదా, అలా కనబడకుండా ఉండడం కోసం దారాన్ని ఇలా తీసుకోమని చెప్పాను అనమాట. లేదంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ కుట్లు వేసేయండి. ఎక్కడికి వేయాలి కుట్టు? మనం ఒక దాంట్లోది ఇంకో దాంట్లోకి పెట్టి సర్దాం లోపలికి. అది మళ్ళీ బయటికి రాకుండా ఈ రెండింటిని కలుపుతూ మనం ఇటు నుంచి ఇటు కుట్టు వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడికి తీసుకొచ్చి సూది దారాన్ని చక్కగా ఇలాగా నాట్ వేసేయండి. ఓకే, నాట్ వేసి కట్ చేసేయండి. ఓకేనా, సేమ్ రెండోది కూడా ఇంతే. దీన్ని లోపలికి తోసుకొని చక్కగా చేతి సూదికి దారం ఎక్కించుకొని ఇటు నుంచి ఇటు కుట్టేస్తే ఫినిషింగ్ అనేది అయిపోతుంది అనమాట. దీనికంటే చిన్న సైజులో ఇంకొకటి నేను స్టిచ్ చేశాను. మీకు పెద్ద సైజు కావాలంటే ఏమీ లేదు, వెడల్పు పెంచుకోండి. మీకు ఎంత లావు కావాలంటే అంత లావు వస్తుంది. ఓకేనా, మన దగ్గర ఉండే ఎలాస్టిక్ని బట్టి ఈ సన్నం సరిపోద్ది. మీరు చక్కగా మిగిలిన క్లాత్తో ఏంటంటే మీకే మ్యాచింగ్ బ్యాండ్స్ చేసుకోవచ్చండి. బయట కొనుక్కుంటారు కదా, పిల్లలకు కూడా చక్కగా మ్యాచింగ్ బ్యాండ్స్ అనేవి మనకు ఒక్కొక్కసారి దొరకవు. మనం పిల్లలకి డ్రెస్సులు కుట్టినా కూడా ఆ మిగిలిన క్లాత్తో ఇలాగ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అనేవి మనమే చక్కగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి కూడా చక్కగా మీరు కుట్టేసుకొని సేల్ చేసుకోవచ్చు నలుగురికి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.